అందరికీ నమస్కారం అండి. నేను టమాటా సాగు అయితే మనకు ఈ స్టేకింగ్ పద్ధతి ద్వారా చేసుకోవాలనే ఆలోచన కలిగింది. అందువలన నేనైతే ఈ టమాటా సాగు అయితే స్టేకింగ్ పద్ధతి ద్వారా అయితే సాగు చేస్తూ ఉన్నాను. సో, నేను ఒక రైతు దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేల మీద కంటే ఈ దారాలు కట్టి స్టేకింగ్ పద్ధతి ద్వారా సాగు చేసుకుంటే మనకు అధిక లాభాలు పొందవచ్చు. అదేవిధంగా అధిక దిగుబడులని పొందే అవకాశం ఉన్నదనేసి మనకు ఒక రైతు ఇంటర్వ్యూ తీసుకొని వారి యొక్క సలహా మేరకు మనం కూడా ఈ విధంగా చేసుకుంటే మనకు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నేల మీద చేసుకున్న వాటికైతే మనకు ఈ విధంగా నీళ్లు పారి మనకు ఈ కాయ డ్యామేజు, అదేవిధంగా మనకు ఆకుల మీద మచ్చలు ఏర్పడి మనకు దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందనేసి మనకు చెప్పడంతో నేను ఈ కర్రలను తీసుకొచ్చి ప్రతి 5 నుండి 5 అడుగుల గ్యాప్లో ఒక కర్రను అయితే వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి మొక్కకు మనం చూసుకున్నట్లయితే అడుగున్నర గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొక్క నుండి ఆ మొక్కకు మనం వచ్చేసి మనకు అడుగున్నర గ్యాప్ ప్రతి మొక్కకు పైన దారాలను మనము కట్టి అయితే కొత్తగా విధానంలో మనం చేస్తూ ఉన్నాను. గత 5-6 సంవత్సరాల నుండి మనం నేల మీద అయితే సాగు చేస్తూ ఉన్నాను. సో, కొన్నిటికి అయితే దారాలు కట్టలేదు, కొన్నిటికి మాత్రమే కట్టడం జరిగింది. సో, వీటి యొక్క మధ్య వ్యత్యాసం చూసుకొని మనము మంచి దిగుబడులు అయితే పొందగలిగితే మనం తర్వాత కూడా మనం ఏదైతే ఒక సంవత్సరం తర్వాత ఒక ఎకరం ఒక 2 ఎకరాలు ఈ విధంగా సాగు చేయాలనే ఆలోచన కలిగింది. సో, అందువలన మనము తక్కువతోని మనకు ముందు మనం ఏదున్నా కూడా ఏదన్నా తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటే మనకు ఏ ప్రయోగం చేసుకున్నా కూడా మనకు తక్కువ భూమిలో ప్రయోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ వాటి మీద ప్రయోగం చేస్తే దానికి నష్టం కూడా అంతే విధంగా కలిగే అవకాశం ఉన్నది. అందువలన అయితే మనము ఈ విధంగా అయితే సాగు చేస్తూ ఉన్నాను. సో, దీని యొక్క రిజల్ట్ కూడా మనకు మన ఛానల్లో డైలీ ప్రతి వారానికి ఒకసారి మనం అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, అందరికీ ధన్యవాదాలు.